హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. సో లాస్ట్ వీడియో కనుక చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో లాస్ట్ వీడియోలో ఎక్కడికి వచ్చాము, ఇది ఏ జూ పార్క్ అండ్ అక్కడ ఏమేమి చూసాము అదంతా మెన్షన్ చేసింది. సో అది చూసాక దీన్ని కంటిన్యూ చేయండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వర్షం పడి చాలా తగ్గిపోయింది. సో మేము నెక్స్ట్ అయితే ఇక్కడ లైక్ అక్వేరియం అండ్ జురాసిక్ వరల్డ్ అయితే ఇందులో చూస్తారు. లైక్ ఇదంతా కవర్ చేసి చూపిస్తాను మీకు. సో ఇందులో అక్వేరియంతో పాటు జురాసిక్ వరల్డ్ కూడా చూపిస్తాను. సో దాంతోపాటు సమ్ పెంగ్విన్స్ అండ్ బర్డ్స్ అలాంటివన్నీ క్యాప్చర్ చేశాను. సో అదంతా మీరు చూసేస్తారు. అండ్ దాని తర్వాత వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒక చింపాంజీని కూడా చూపిస్తాను, డిఫరెంట్గా యాక్ట్ చేసింది అనిపించింది. సో ఈ ఛానల్ మన కొత్తగా ఎవరైనా చూస్తుంటే సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ ఛానల్ నేమ్ వచ్చేసి ఎక్స్ప్లోర్ విత్ హిమని. నా పేరు హిమని, యుఎస్లో ఉంటాను. యుఎస్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ లైక్ థింగ్స్ లేకపోతే నా లైఫ్ అదంతా ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తాను. సో అదండి విషయం. అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ చేసే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వద్దు అని అంటే లైక్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే అక్వేరియంలోకి వచ్చేసాము. అంత పెద్ద అక్వేరియం అయితే కాదు, ఓకే మీడియం సైజ్గా ఉంది. ఓకే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం లైక్ ఎగ్జైటింగ్గానే అనిపించింది. బాగా నచ్చింది నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్. పిల్లలు ఇంకా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు లైవ్గా అలా చూడడం, ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా. సో ఇది అగస్యాకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కలర్స్తో పాటు ఫిషెస్ ఏంటి ఎలాంటి అన్నీ చూపిస్తున్నాను. అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఎగ్జైట్గా ఉన్నారు. అసలు అదంతా చాలాసేపు అయితే లైక్ అంతా షూట్ చేయలేదు కానీ చాలాసేపు స్పెండ్ చేశారు. 1-2 hours అలా స్పెండ్ చేశారు. అండ్ అక్కడ ఒక షీప్ లాంటిది కూడా పెట్టారు. సో దానివల్ల కూడా లైక్ ఎక్స్పీరియన్స్ చేశారు. ఓకే ఇలా వెళ్తారు వాటర్లోకి అలాంటివన్నీ. లైక్ అక్కడ బటన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ అవ్యూ లైక్ ప్రెస్ చేసి సో ఎలా రన్ అవుతుంది, ఎలా స్టార్ట్ చేస్తారు అదంతా చెక్ చేశాడు. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ ఫిషెస్ ఉన్నాయి. సో అగస్య వాటిని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాడు. దాని తర్వాత షార్క్ వచ్చింది. షార్క్ వచ్చినప్పటి నుండి లైక్ షార్క్ టట్టుడు వాటికి అసలు షార్క్ సాంగ్ కూడా అంత ఈజీగా రాదు. కాకపోతే బేబీ షార్క్ సాంగ్ని అసలు పాడడం, అక్కడ ఉన్న ఒక అమ్మాయితో కూడా పాడి ఇద్దరు లైక్ చాలా ఎంజాయ్ చేశారు. సో దాని తర్వాత లైక్ చిన్నవి హార్స్ ఫిషెస్ ఇవన్నీ లైక్ చూస్తున్నాను, బాగుంది. అండ్ మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా లైక్ ఒక జంగిల్ థీమ్ ఉంటుంది, లైక్ మొత్తం హారబుల్ సౌండ్స్. సో అది కూడా ఇందులో యాడ్ చేశాను. సో చూడండి ఎక్స్పీరియన్స్ అసలు అవసరం అనిపిస్తుంది. లైక్ రియల్గా జంగల్లోకి వెళ్ళామా అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ జురాసిక్ వరల్డ్ కూడా నేను వీలైతే లైక్ వాటి సౌండ్స్ అన్నీ లైక్ అలానే రాగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో అది కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. సో చూసేయండి, కంటిన్యూ అవుతుంది వ్లాగ్.
ఇది ఓవరాల్ అక్వేరియం లుక్. సో ఓకే అనిపించింది. అంత పెద్దదైతే కాదు, మీడియం సైజ్గా ఉంది. ఓకే ఓకే చూడొచ్చు, లైక్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనిపించింది. సో అందుకు మనం ఇంతవరకు వచ్చి లైక్ ఎందుకు కవర్ చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నాము. దాని తర్వాత ఇక్కడైతే అన్నీ మీడియం సైజ్ ఫిషెస్ అన్నీ ఇక్కడ లైక్ ఇక్కడ లోపల ఉన్నాయి. బయట వేల్స్, చాలా పెద్ద పెద్ద ఫిషెస్, డిఫరెంట్ ఫిషెస్ అన్నీ ఇంకా బయట ఉన్నాయి. సో ఫస్ట్ అది అక్కడికి వెళ్దాం. చూడండి కనిపిస్తుంది కదా మీకు ఫ్రంట్లో, అక్కడ డిఫరెంట్ ఇంకా కొన్ని ఫిషెస్లా అలాంటివన్నీ లైక్ ఇక్కడ పెట్టారు. ఇదంతా కవర్ చేసుకున్న తర్వాత మీకు చెప్పాను కదా రియాలిటీ జంగల్ థీమ్, లైక్ అందులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది చూసేసుకొని, సో ఇక్కడ వేల్స్ అయితే లైక్ చాలా పెద్దవి. మేము ఫస్ట్ ఎంట్రీలో చూసాం కదా, సో ఫస్ట్ వ్లాగ్లో ఉంటాయో చూడండి. ఫస్ట్ ఎంట్రీలో చూసిన వేల్స్ కంటే ఇవి ఎంత పెద్దవో అసలు. ఇంకా డౌన్కి వెళ్ళేసరికి వాటర్ అసలు డిఫరెంట్గా లైక్ అనిపించాయి. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి. టూ మచ్ బిగ్ అనిపించింది. నేను అదొకటే అక్వేరియం ఏమో ఓకే చాలా చిన్నగా ఉంది, ఓకే కిడ్స్కి చూపించుకుందాంలే అని అనుకున్నా. దాని తర్వాత ఇక్కడికి వచ్చాక అసలు చాలా పెద్ద ఫిషెస్. ఇక్కడ ఒక 4-5 వేల్స్ కూడా ఉన్నాయి, బట్ చాలా పెద్దవి అండ్ లైక్ కొంచెం ఏజ్ అయిపోయినట్టు అనిపించాయి. చాలా పెద్దవి ఉన్నాయి. దీంట్లో ఒక పెద్ద వేల్ ఉంది, లైక్ చాలా ఏజ్, దాని స్కిన్ అంతా పోయింది. ఆబ్వియస్గా అయితే ఎందుకో దాన్ని సాడ్గా చూస్తూ అక్కడే చాలాసేపు ఉన్నాడు. సో మేము కూడా ఎందుకో దాన్ని చూస్తే అది ఎక్కువ కదలలేకపోతుంది కూడా, మీకు లైక్ కనిపిస్తుంటే చూపిస్తాను. సో కదలలేదు అసలు, ఒక దగ్గర చాలాసేపు కూర్చుంది. మేము వచ్చేసరికి అది కదలడం స్టార్ట్ చేసింది. సో దాని పక్కన మేము ఎక్కువసేపు కూర్చుందామని అనుకున్నాం. అప్పుడే అది మూవ్ అవుతుంది, బట్ చాలా స్లోగా. దానిపైన స్కిన్ అంతా లైక్ దాని వైటిష్గా అయ్యి, మరి దాని స్కిన్ అలానే ఉంటుందా లేకపోతే దానికి అలా ఎలర్జీ ఏమైనా ఫామ్ అయిందా అనిపించింది. పాపం చాలా కదలలేకపోయింది అండ్ చాలా లైక్ చాలా ఏజ్ అయ్యింది, దానికి ఏదో హెల్త్ ఇష్యూస్ అని చాలా సాడ్ అనిపించింది. ఫస్ట్ టైం నాకు అట్లా ఒక యానిమల్ లాంటి వాటిని లేకపోతే అలాంటి ఫిషెస్ని చూడడం సాడ్ అనిపించడంలో ఫస్ట్ దాన్ని చూస్తే ఎందుకో తెలీదు డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. సో అగస్త్య అయితే పాపం దాన్నే చూశాడు, చాలాసేపు దాన్నే చూశాడు. సరే వాడు చూస్తున్నాడు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పడుకుంటుందేమో అనుకున్నాం. లేదు పడుకోలేదు, మళ్ళీ తిరుగుతూనే ఉంది. సో నాకు అదే అనిపించింది, వాటికి అసలు రెస్ట్ ఉండదు, అలా తిరుగుతూనే ఉంటాయా వాటర్లో, వాటి లైఫ్ స్టైలే అంత కదా అని మళ్ళీ అనిపించింది. బట్ ఏమో మనమైతే ఒక క్షణం కూడా ఉండలేం వాటర్లో, అలాంటివి అవి వాటర్లోనే పెరుగుతాయి. సో గ్రేట్ అనిపించింది. చూడండి అసలు దానికి కదలడానికి కూడా అవ్వట్లేదు, బట్ ఎక్కడ ఒక దగ్గర అట్లా కదులుతూ స్లోగా తిరుగుతూ అనిపించింది. సో సాడ్ అనిపించింది నాకైతే. అండ్ దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోతాము. సో పెంగ్విన్స్ వస్తాయి, సో చూస్తాయండి. ఒకటి గోక్కుంటుంది. అందుకే పెంగ్విన్స్. Penguins. Okay? Penguins. I want to get up on the penguins. Hello, penguins. Hello. 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 Bye for that. Rashna, do not climb on the rocks. Then make a done you. Do not climb on this rocks. Okay. Hello. Hello. Jump, yes, sir. Jump. Jump. It jumps. Jump. Jump. It is not jump, yes. Hey. Jump here. Okay, then you stop. స్విమ్మింగ్ ఎట్లా చేస్తావు? లోపల మస్తున్నాయి ఇంకా కింద లోపల. ఓకే అది వాళ్ళ ఇల్లు. జంప్. డాడీ ఈ రాక్ మీద క్లైంబ్ చేయొచ్చు.
చూసారు కదా పెంగ్విన్స్ అసలు చాలా లైక్ ఒక మనిషి వాకింగ్ స్టైల్ అనిపించింది. ఫస్ట్ టైం నేను చూడడం పెంగ్విన్స్ని. చిన్న చిన్న పెంగ్విన్స్ ఉన్నాయి, చాలా పెద్దవి అయితే లేవు, బట్ చాలా మంచి అనిపించింది. చూడండి ఎంత ఫాస్ట్గా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోయిందో, అసలు చాలా క్యూట్ అనిపించింది. పిల్లలు కాసేపు అటు ఇటు తిరుగుతూ ఆడుకున్నారు. సో ఇది No, no, no. No, small dragons. Really? Africa. ఇటువంటి 7 దొరికించిన చూడు. నేను అందుకు టైగర్ ఎలిఫెంట్ తర్వాత అమ్మ ఇవి చూడొచ్చు అని. నడు నడు గుడ్ల గుహ తీస్తున్నా చిన్న. మరి అదే ఏం కాదు అక్క నడు. అవుట్ క్లోజింగ్ టైం ఏమొచ్చింది? అదా అదేనా యోగిది తొందరగా ముంగిసం ముంగిస నేను ఓల్ అంటారు. ఓల్ గుడ్ల గుమ్మ ఏ అబ్బు ద ఎగ్జిట్ వ్యూ బర్డ్స్. థ్యాంక్ యూ. ముల్లపంది ముల్లపంది ముళ్ళు ఇడుస్తుంటుంది అది. చూసారా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ అదంతా లైక్ నైట్ వ్యూ నాకైతే హారబుల్ అనిపించింది. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, ఆల్మోస్ట్ ఇదంతా చూసారా, ఏదైనా మీకు తేడా అనిపిస్తుందా? ఇదేం చెట్టు ఇదంతా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏదైనా తేడా వస్తే. సో చూసారు కదా, సో ఇవన్నీ మన ఇండియాకి సంబంధించిన చెట్లు అన్నట్టు. లైక్ ఇక్కడ డిఫరెంట్ రావి చెట్టు ఉంది, మందారం చెట్టు, అరటి చెట్టు, కొన్ని మనం ఇంటి దగ్గర పెట్టుకునే షో చెట్లు ఉన్నాయి, లైక్ మర్రి చెట్టు, మొత్తం ఆల్మోస్ట్ ఇండియాకి సంబంధించిన చెట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇందులో ఉన్న బర్డ్స్ కూడా మొత్తం ఇండియాకి సంబంధించినవి. సో అందుకోసమే వాటి అట్మాస్ఫియర్ లైక్ ఈ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ ఈ చెట్ల మీద అవి హ్యాపీగా ఉండగలుగుతామని పెట్టారో మరి ఏంటో తెలియదు. కానీ మీకు ఇందులో ఏదైనా నేను చెప్పని చెట్లు ఏమైనా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో ఆల్మోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ లైక్ మేము లైవ్లో ఏం చూసామో ఏం మాట్లాడుకున్నామో అదే ఉంటుంది ఈ వీడియో మొత్తం. సో అదే మీతో ఇలా షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ ఒక కేజ్ పెద్ద లైక్ హౌస్ కేజ్ లాగా ఉంది, మన లోపలికి అలౌ చేస్తారు. లైక్ బర్డ్స్ మనం దగ్గర నుంచి చూడొచ్చు. చాలా రకాల ప్యారెట్స్ ఉన్నాయి. సో అయితే ఎక్కడైనా ఆల్మోస్ట్ ఒక చిన్న కేజ్లో ప్యారెట్స్ని బర్డ్స్ని పెట్టేసి సో చూసేయండి అనేటట్టే చూసాను. కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద కేజ్లో లైక్ మనం దగ్గరికి వచ్చి బర్డ్స్ని చూడడం ఫస్ట్ టైం అనిపించింది.
కాకపోతే కొంచెం లైక్ రూల్స్ పాటించాలి. శానిటైజ్ చేసుకొని వస్తే వాటికి కూడా మనం టచ్ చేసినా కానీ వాటికి కూడా ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. సో అది కొంచెం లైక్ నీట్గా మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత లైక్ మీకు జురాసిక్ వరల్డ్ వచ్చేస్తుంది. రా క్లిప్స్ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేసేయండి. ఓకేనా? మీకు ఈ వీడియోలో లైక్ ఏది నచ్చింది ఏంటి అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో చేయండి. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి రియల్ ఉండాలా? పట్టుకపోతే తినేస్తాయి, పట్టుకోవద్దు. ఓకేనా? ఎవరు కట్టింది? వీడియో తీసిన వాళ్ళకి నిజంగా అది గడ్డిలోకి వెళ్ళి తీసిన దాన్ని. రియల్ ఉంటుంది నా పప్పు డైనోసార్. ఎందుకు పేసేది? ఓ ఆడుంది. డాడీ నడుస్తుందంట.
అట్లా రావద్దురా. అవ్యో అలానే చేస్తున్నారా? చెయ్యరా చెయ్యి. జరగ చూపిస్తా. హాయ్ హాయ్. అమ్మో చూసింది కానీ హాయ్ అనగానే పైనకి రారేమో కానీ అది రాలేదు. గంత పైన. హాయ్ హాయ్ హాయ్. మనిషినా? రెండు ఉండే ఒకటి రెండు లోపలికి బయట పోయిందారే. కొంచెం ముందు తీసిన లేదా మీరు? ఇది బొమ్మనేంది? హాయ్. అదే చూస్తున్నారు. ముసలైపోయింది. మరి ఒక చింపాంజీ ఇంకో చింపాంజీని చూస్తాయి. కమింగ్ మాంకీ వచ్చిన వస్తుంది. అవి మాంకీ ఈస్ కమింగ్. బేబీ మాంకీ, బిగ్ మాంకీ అట్లా చూస్తే లోపట్లకి కనబడుతుంది, ఇట్లా బయట కనబడుతుంది. అర్థమైందా? అవును. వెనక కూడా దిక్కి వచ్చింది. వాటికి అలవాటు చెప్పింది. వాటి హౌస్. అగస్త్య అగస్త్య మంకీ కావు చింపాంజీ. అగస్త్య చింపాంజీ. డంప్లింగ్. సారీ లోపలికి వెళ్ళాం. లోపలికి దంపించింది. చేతి మస్తలే ఏం తెచ్చుకుంటుంది అది? వచ్చింది Como la abuela, porque la otra está en la fuera. Ah, sí. Mira cómo se limpia acá de su base para que vea cómo ella está haciendo algo. ¿Sí? మనుషులు చేస్తున్నారు కానీ ఏం చేస్తా చూద్దామా? అని చెప్పచ్చు కదా. కప్పుకుంది. ఓ హాయ్. సో ఆల్మోస్ట్ క్లోజింగ్ అవర్ అయిపోయింది. ఒక్కటి ఫ్లెమింగోస్ అయితే చూడలేకపోయాము, మిస్ అయిపోయాము. టైం అయిపోయింది. సో ఇక్కడ వెళ్ళిపోతున్నాము. లైట్స్ చూడండి. లైట్స్ అసలు చాలా బాగా అరేంజ్ చేశారు. నైట్ టైం మంచిగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అవుతున్నట్టుంది. ఇంకా చీకటి అవ్వలేదు. చూడండి వెదర్ ఎలా ఉందో. సో యూఎస్లో 9 సమ్మర్ అంటే 9 వరకు కూడా చీకటి అవ్వదు ఇది. సో ఫ్లెమింగోస్ ఒకటి మిస్ అయ్యాయి. సర్లే అని చెప్పేసి సో వెళ్ళిపోతున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. సో మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.